పల్నాడు జిల్లా యలమంద గ్రామంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సీఎం చేతుల మీదుగా తలారి సారమ్మ 7 కొండలు పెన్షన్ అందుకోనున్నారు. తలారి సారమ్మ 2021లో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త నాగరాజు కరోనాతో చనిపోవడంతో వితంతు పెన్షన్ అందుకుంటున్నారు. మరొకరు 7 కొండలు వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు. తమ ఇంటికి చంద్రబాబు రాక తమకు ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు అంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అది నర్సాపేట మండలం, పల్నాడు జిల్లా. మాది ఎస్టీఎస్సీ మాద కింద ఉంటామండి. మేము ఇట్లాగా వృద్ధాప్య పింఛన్ కోసం పెట్టుకున్నాము. మా ఇంటికి రావడానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా వందనాలు తెలియచేస్తున్నాము. ఇప్పుడు ఓటుకైతే మా పిల్లలు ఇక్కడికి వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఓటుకి నమ్మట్లేదు. మా ఇంటికి రావటం మాకెంతో ఆనందకరంగా ఉంది తెలియచేస్తున్నాను. మాకు ఏదో ఒక ఆర్థిక సాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి మా వందనాలు తెలియచేస్తున్నామండి. ఇంకా ముఖ్యంగా మా ఇంటికి రావడానికి మేము ఎంతో సంతోషకరంగా మేము ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాన్నని మేము ఇంకా ఆదరిస్తామని, మా ఇంటికి వస్తే ఇంకా మాకు సంతోషమని మేము తెలియచేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మాది యలమందల. నా పేరు ఏడుగొండలు. మాది యలమందల. మాది పల్నాడు జిల్లా. సీఎం గారి చేతుల మీదుగా పెన్షన్ తీసుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబానికి నాకు కూడా కొద్దిగా బాగుంటలేదు. దాని మీద ఈ పెన్షన్ నాకు సరిపోతుంది. మాది నర్సరాపేట.